ఏపీ హైకోర్టు వైసీపీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో నిందితులైన నేతలకు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో వారిని అరెస్టు చేసేందుకు పోలీసులకు లైన్ క్లియర్ అయింది. ఆ క్రమంలో అరెస్టు భయంలో సదరు నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్తో పాటు చంద్రబాబు నివాసంపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. ఆ దాడులకు తమ అనుచరులను ప్రోత్సహించి దగ్గరుండి చేయించారని పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలసీల రఘురాంతో పాటు 14 మందికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది. ఇక చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్కు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వీరందరినీ పోలీసులు అరెస్టు చేసే అవకాశముంది. హైకోర్టులో తాజాగా ఈ కేసు విచారణ జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను 2 వారాల పాటు సస్పెండ్ చేయాలని వైసీపీ నేతల తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఇందులో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని వైసీపీ నేతల న్యాయవాదులు వాదించారు. అయితే సుప్రీంకోర్టు ఎప్పుడు ఇలాంటి తీర్పు ఇవ్వలేదని టీడీపీ తరపున న్యాయవాదులు స్పష్టం చేశారు. తీర్పులను పరిశీలించిన హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించే ప్రసక్తి లేదని ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు ఆ పార్టీ నేతలు, కింది స్థాయి కార్యకర్తలు రెచ్చిపోయి ప్రవర్తించారు. విపక్ష నేతలు వారి ఆస్తులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే 19 ఆగస్టు 2021న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పార్టీ ఆఫీసులోకి దూసుకొచ్చి కార్యాలయాన్ని మొత్తం ధ్వంసం చేశాయి. ఆఫీసులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలపైన దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆఫీస్లోని ఫర్నిచర్ మొత్తం ధ్వంసమైంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లు ఈ కేసును మరుగున పడేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వైసీపీ నేతల భరతం పడుతున్నారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్తే ఆయన అప్పటికే పరారయ్యారు. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. పోలీసులు వస్తున్నారన్న సమాచారం అందుకొని ఇంటి నుంచి పారిపోయారని తెలుస్తోంది. పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నందిగం సురేష్ స్టేట్ దాటిపోయే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.